కారణాలు ఉన్నాయి ఇక్కడ. ఎస్. ఇంకోటి మన ఆంధ్ర పరంగా చూస్తే థర్డ్ ఆల్టర్నేటివ్ ఒప్పుకోవట్లేదు ఇక్కడ పబ్లిక్. అవునా? థర్డ్ ఆల్టర్నేటివ్ వచ్చిన అవకాశాలని సద్వినియోగం కూడా చేసుకోలేకపోయారు. లైక్ 98లో బీజేపీని థర్డ్ ఆల్టర్నేటివ్ అనుకున్నారు జనం, కానీ అది కాస్త 99లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని తన థర్డ్ ఆల్టర్నేటివ్ ఉనికి నాశనం చేసుకుంది. తర్వాత 2004 టైం కమ్యూనిస్టులను అనుకున్నారు, ఎందుకు ఆ విద్యుత్ ఉద్యమాలు ఇవన్నీ చేయడం వల్ల. ఆ కమ్యూనిస్టులు వెళ్ళి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తమ థర్డ్ ఆల్టర్నేటివ్ అవకాశాన్ని కోల్పోయారు. 2009కి థర్డ్ ఆల్టర్నేటివ్ గా చిరంజీవికి ఇచ్చారు అవకాశం. 18% ఓట్లు వచ్చినాయి మర్చిపోయారు, 18 సీట్లు వచ్చినాయని బాధపడ్డారు, వదిలేశారు. కానీ ఆయన కంటిన్యూ అయ్యి ఉంటే థర్డ్ ఆల్టర్నేటివ్ ఒక టఫ్ ఫైట్ నడిచేది. లైక్ తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నటువంటిది, అసెంబ్లీకి ఒకటి వచ్చా పార్లమెంట్కి ఒకటి వచ్చా, తేడా రాదు, అట్లా వచ్చి ఉండేది. అక్కడ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు థర్డ్ ఆల్టర్నేటివ్ ఛాన్స్ ఉపయోగించుకుంటున్నారేమో చెప్పేది అదే. ఆయన కూడా చెడగొట్టుకున్నారు కదా ఇప్పుడు. ఆయన కూడా థర్డ్ ఆల్టర్నేటివ్ ఉండాలి. ఆయన 2019లో థర్డ్ ఆల్టర్నేటివ్ గా దిగిన ఆయన ఒకటే వచ్చినా కూడా నిలబడ్డాడు, కానీ మళ్ళీ తెలుగుదేశంతో పొత్తుకెళ్ళిపోయాడుగా. ఆయనే కంటిన్యూ అయ్యి ఉంటుంటే మేబీ జగన్ ఈ ట్రిప్ వచ్చి ఉండేవాడు, కానీ ఆయన 25-30 సీట్లు కొట్టుండేవాడు పవన్ కళ్యాణ్. ఆయన